హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్ ట్రెండ్స్ అకాడమీ. నేను మీ ఇమ్రాన్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కటి టాపిక్తో మీ ముందు వచ్చినాను. అదే ట్రెండ్స్ అనమాట. సో మార్కెట్లో ఎన్ని విధాలు ఉంటాయి, లైక్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి, ఈరోజు మేము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు ఉంటే కనుక మీకు మొత్తం ట్రెండ్స్ అనే టాపిక్ అర్థమవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ట్రెండ్స్లో 3 విధాలు అనమాట. ఓకేనా, మార్కెట్ ట్రెండ్స్ చాప్టర్ వచ్చేసి మనకి మార్కెట్ ట్రెండ్స్. ఓకేనా, సో ఈ మార్కెట్ ట్రెండ్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి బుల్లిష్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్. ఓకే, సెకండ్ బేరిష్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే, థర్డ్ సైడ్ వేస్ ఆర్ కన్సాలిడేషన్ అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ట్రెండ్స్. సో ఇవి 3 ట్రెండ్స్ ఉంటాయి మార్కెట్లో. ఒకటి వచ్చేసి మనకి బుల్లిష్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్, సెకండ్ వచ్చేసి బేరిష్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, థర్డ్ వచ్చేసి మనకి సైడ్ వేవ్స్ ఆర్ కన్సాలిడేషన్. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్ మనకి డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి అప్ ట్రెండ్ ఎలా ఉంటుంది? మార్కెట్ ఎప్పుడే కానీ ఇలా పైకి పోదు. ఓకే, ఇలా పైకి పోతే కూడా సస్టైన్ కాదు. ఓకేనా, సో మార్కెట్ హ్యాస్ టు టేక్ ఏ రీట్రేస్మెంట్. ఒక ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి అంటే, కంటిన్యూషన్ కావాలి అంటే కనుక మార్కెట్ ఒక రీట్రేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ విల్ బి అ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, ఒక రీట్రేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ ద న్యూ బయర్స్ విల్ ఎంటర్. ఓకేనా, సో ఆ బయర్స్ ఆర్ సెల్లర్స్ విల్ బి ఎంటర్ అనమాట. సో అప్ ట్రెండ్ అనేది చూడండి ఇలా ఉంటుంది. ఒక రీట్రేస్మెంట్, ఇది మళ్ళీ ట్రెండ్, మళ్ళీ రీట్రేస్మెంట్, మళ్ళీ ట్రెండ్, మళ్ళీ రీట్రేస్మెంట్. ఓకేనా, అండ్ డౌన్ ట్రెండ్ అనేది దానికి ఆపోజిట్ ఉంటుంది. ఇలా పడతా ఉంటుంది మార్కెట్. ఒక రీట్రేస్మెంట్, డౌన్ ట్రెండ్, రీట్రేస్మెంట్, డౌన్ ట్రెండ్, రీట్రేస్మెంట్, ఇలా ఉంటుంది. సైడ్ వేస్ అనేది మనకి మార్కెట్ ఒక కన్సాలిడేషన్ పీరియడ్లో ఉంటుంది. ఓకేనా, అక్కడక్కడ మార్కెట్ అనేది ఒక కన్సాలిడేషన్ పీరియడ్ ఉంటుంది. నేను మీకు లైవ్ మార్కెట్లో చూపిస్తాను. ఓకే, ద గ్రాఫ్ ఎలా ఫామ్ అవుతుంది అన్ని ట్రెండ్స్. ఓకేనా, మనకి ఒక చార్ట్లా ఫామ్ కావాలి అంటే ఈ ట్రెండ్స్ ఉంటాయి, ఈ 3 ఉంటాయి. ఇది ఎస్పెక్ట్ వేరే ಯಾವ ట్రెండ్స్ ఉండలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక స్టార్టింగ్ పాయింట్ ఇది వచ్చేసి హై. ఓకే, ఇది వచ్చేసి లో అనమాట. ఓకేనా, హ్యావ్ యు సీన్ దిస్ ఇస్ ఎ హై అండ్ దిస్ ఇస్ ఎ లో. ఇది వచ్చేసి మనకి హయ్యర్ హై, ఇది వచ్చేసి మనకి హయ్యర్ లో, ఇది వచ్చేసి హయ్యర్ హై. ఎందుకంటారా, దీన్ని ఇంకా ఇది హై ఉంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక హయ్యర్ లో. దిస్ ఈస్ కాల్డ్ హయ్యర్ హై. ఓకేనా, ఇక చూసారా మీరు, ఒక ట్రెండ్ లైన్ కనుక మీరు డ్రా చేస్తే కనుక యూజువలీ ఇట్ షుడ్ బి డ్రా హియర్. ఓకే, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను ఆరో మార్కేసి. సో ఇది ఏముంది, ట్రెండ్ ఈస్ అప్ అనమాట, అప్ ట్రెండ్లో ఉంది. అవునా, సో ఇలా అనేది మనకి ఒక హయ్యర్ హై, హయ్యర్ లో స్ట్రక్చర్ ఫామ్ చేసేదాన్ని మనము అప్ ట్రెండ్ ఆర్ బుల్లిష్ ట్రెండ్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇది వచ్చేసి లో, ఇది వచ్చేసి హై, ఇది వచ్చేసి లో, ఇది వచ్చేసి హై, ఇది వచ్చేసి లో, ఇది వచ్చేసి హై, దిస్ ఈస్ లో అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ లోవర్ లో దీనికన్నా, అండ్ దిస్ ఈస్ హయ్యర్ లో. ఓకే, ఇది వచ్చేసి లోవర్ లో, ఇది వచ్చేసి హయ్యర్ లో అండ్ లోయర్ లో. సో ఈ స్ట్రక్చర్ అనేది మార్కెట్ ఫామ్ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు దీన్ని ఏమంటామంటే మనము దిస్ ఈస్ కాల్డ్ ఏ డౌన్ ట్రెండ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ డౌన్ ట్రెండ్ అంటాము. ఓకే, ఇక చూస్తున్నారా, ఇది మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ మార్కెట్. ఇలా చూడండి,
దిస్ ఈజ్ ఏ రెసిస్టెన్స్, దిస్ ఈజ్ సపోర్ట్. చూసారా, ఒక ఛానల్లో ఉంటుంది అది మార్కెట్. ఓకేనా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటూ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. సో మార్కెట్ విల్ బి సైడ్ వేస్. నేను మీకు ఇప్పుడు లైవ్ మార్కెట్లో కనుక మనం చూసినట్లయితే, సో ఇఫ్ యూ సీ హియర్ విల్ గెట్ టు నో. సో చూడండి, ఇప్పుడు పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనుక మనం తీసుకుంటే, సో యూ కెన్ సీ హియర్ ఎంత చక్కటి అప్ ట్రెండ్ అనేది ఈ బ్యాంక్ చేసిందంటే, సో యూ విల్ బి అమేజ్. ఇది చూసిన తర్వాత వీ విల్ బి అమేజ్. ఎస్, is respecting the things. ఇక్కడ చూసారా, దిస్ ఈస్ స్టార్టింగ్ పాయింట్, మార్కెట్ ఈస్ గోయింగ్ అండ్ రీటెస్ట్, దెన్ అగైన్ గోయింగ్, రీటెస్ట్, గోయింగ్. ఓకే, ఇక్కడ చూస్తున్నారా మార్కెట్ ఎలా చక్కగా పోయింది అప్ ట్రెండ్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ స్టార్టింగ్ పాయింట్, ఇది హై, ఇది లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై అండ్ ఇది హయ్యర్ లో. చూసారా, ఇఫ్ యూ డూ ద ట్రెండ్ లైన్, ఒక ట్రెండ్ లైన్ అనేది మనము డ్రా చేస్తే మార్కెట్ ఎంత చక్కగా పైకి పోయింది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ అప్పర్ ట్రెండ్ అంటాము. యూనో, అప్ ట్రెండ్, అప్ ట్రెండ్, దిస్ ఈస్ కాల్డ్ ఏ అప్ ట్రెండ్ అంటాం అనమాట. ఓకేనా గైస్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఐడిఎఫ్సి. ఓకేనా, ఇఫ్ యూ సీ ఐడిఎఫ్సి, ఇక్కడ చూడండి ఎంత చక్కగా మార్కెట్ ఒక బేరిష్నెస్ కనపరిచింది. ఓకేనా, మనం మార్కెట్లో కనుక చూసుకుంటే ఒక మంచి బేరిష్నెస్ అనేది మేము చూసాం. సో సీ హియర్, దిస్ ఈజ్ అ బేరిష్ డైరెక్షన్. ఓకేనా, మార్కెట్ చూడండి, ఇక్కడ ఒక లోవర్లో స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని పోతుంది. పోయిందా? ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుంటే కనుక మనము, సో దిస్ ఇస్ లోవర్ హై, లోవర్ లోస్, లోవర్ లోస్, లోవర్ హైస్, లోవర్ లోస్, లోవర్ హైస్, లోవర్ లోస్. చూసారండి ఎంత చక్కగా మార్కెట్లో ఐడిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ మేడ్ ఒక బేరిష్ మూమెంటం మీరు చూడొచ్చు ఐడిఎఫ్సి బ్యాంక్లో. ఓకేనా గైస్. అండ్ నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే సైడ్ వేస్ ఎలా ఉంటుంది అని, ఇఫ్ యూ సీ సైడ్ వేస్ మార్కెట్, ద సైడ్ వేస్ మార్కెట్ లుక్ లైక్స్ ఇక చూస్తున్నారా మీరు, మార్కెట్ ఒక ఛానల్లోనే ఆడింది. దిస్ ఈస్ కాల్డ్ సైడ్ వేస్ మూవ్ అంటాం, సైడ్ వేస్ మూవ్. గైస్ చూసారా ఎంత చక్కగా మార్కెట్ ఒక సైడ్ వేస్ మూవ్ అనేది కనబరిచింది మన ఆదిత్య బిర్లా ఫైనాన్స్లో. ఓకేనా. సో దీస్ ఆర్ ద ట్రెండ్స్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మీకు ఇది చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఓకే, అండ్ ట్రై టు ఫిగర్ అవుట్. మీరు ఒక చార్ట్లో మీరే చార్ట్ అనేది చూడండి, దాంట్లో ట్రై టు ఫిగర్ అవుట్ ఎక్కడెక్కడ మనకి ట్రెండ్స్ ఫార్మేషన్ అయితే ఉంది అని. సో యూ విల్ గెట్ టు నో. ఓకేనా. సో దిస్ ఈస్ ఫర్ ఏ 1 day టైం ఫ్రేమ్ అనమాట. సో మనము ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా, సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వన్ దెన్ వీ కెన్ డూ అ గుడ్ ట్రేడ్స్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.